హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ డైరీ బై దీప్తి. ఎప్పుడు చేసుకోండి ఉప్మాలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. క్యారెట్తో టమోటాతో చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఉప్మా ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ గోధుమ రవ్వ ఉప్మా. ఈ గోధుమ రవ్వ ఉప్మాకి ముందుగా కావాల్సినవి ఒక ఆనియన్, ఒక టమోటా, 4 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక క్యారెట్ తీసుకొని సన్నగా తురిమి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకొని ఈ గోధుమ రవ్వని ఒక 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ రవ్వ ఫ్రై చేయడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న బాగా ఫ్రై అయిన తర్వాత దించి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అదే కడాయి శుభ్రం చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 టీ స్పూన్ పోపు దినుసులు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒకసారి ఫ్రై చేసి నాలుగు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసుకోవాలి. వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పచ్చి వాసన పోయి బాగా ఫ్రై అయ్యి ఉప్మా టేస్టీగా వస్తుంది. ఇలా క్యారెట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమోటా వేసి 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు గోధుమ రవ్వకి 3 కప్పులు వాటర్ పడుతుంది. 3 కప్పుల వాటర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నీళ్లు తెల్లేటప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న గోధుమ రవ్వను వేసుకోవాలి. గోధుమ రవ్వ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉంచి ఈ రవ్వను ఉడకనివ్వాలి. అప్పుడు మొత్తం రవ్వ బాగా ఉడుకుతుంది. నేను తీసుకున్న గోధుమ రవ్వ కొంచెం లావుగా ఉంది.
ఇప్పుడు ఉప్మా రెడీ అయింది. ఒకసారి కలుపుకొని కిందికి దించుకోవడమే. ఇలా కిందకి దించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకుంటే చాలా టేస్టీగా, ఎప్పుడు చేసుకుంటే ఉప్మా లాగా కాకుండా ఇలా క్యారెట్ తురుముతో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా, ఎప్పుడు ఉప్మా ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ ఇన్